అండి అందరూ ఎలా ఉన్నారు? మష్రూమ్ బిర్యానీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పా కదా, ఇవాళ చేస్తున్నానండి. ఈ మష్రూమ్ బిర్యానీకి మెయిన్గా మనకు కావాల్సింది టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ మష్రూమ్ అండి. అండ్ ఇంకా మన ఇంట్లో ఏం వెజ్జీస్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇప్పుడైతే క్యారెట్, బీన్స్ యాడ్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ గరం మసాలా అండ్ హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి అండ్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మీకు కనుక ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. అవి నేను హోమ్ మేడ్ ఎలా చేయాలో చెప్తాను. అండ్ తర్వాత 2 స్పూన్స్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నాక మష్రూమ్ కూడా వేసుకొని కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఎందుకు అంటే మష్రూమ్కి బైండింగ్ బాగా అవుతుంది. ఈజీగా మనం కర్రీ చేసుకునేటప్పుడు ఈజీగా మనకి గ్రేవీ వస్తుంది. అలా గ్రేవీ రావడం వల్ల యూజెస్ ఏంటంటే మనకి మసాలా అంటారు కదా, రైస్లో మసాలా యాడ్ అవుతుంది ఎక్కువ పెరుగు వేసుకుంటే. పొయ్యి మీద ఇంకో బౌల్ పెట్టి మసాలా దినుసులన్నీ వేసి వాటర్ పోయాలండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ కనుక బాస్మతి రైస్ తీసుకుంటే దానికి 4 గ్లాసెస్ వాటర్ పోయాలి. 4 గ్లాసెస్ వాటర్ పోస్తే బాస్మతి రైస్ మరుగుతాయి అన్నమాట. దీంట్లో ఇంకేమేసానంటే షాజీరా, ఒక హాఫ్ లెమన్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసానండి. ఒకవైపేమో బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నా. వాటర్ మరిగినాయి కదండి. వాటర్ మరిగాక బాస్మతి బియ్యం దానిలో వేసుకోవాలి. బాస్మతి బియ్యం దానిలో వేసుకొని ఇటువైపు బ్రౌన్ ఆనియన్స్ అవుతున్నాయి. ఇంకోటి ఇప్పుడు టెక్స్చర్ చేసే ప్రాసెస్ అండి. టెక్స్చర్ అంటే నథింగ్ బట్ గ్రేవీ. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దీనిలో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. లైక్ లవంగాలు, బిర్యానీ ఆకు అండ్ షాజీరా. ఇవి వేగిన తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్ మేడ్ తెలుసు కదండి, నేను రీల్ షేర్ చేశాను. అదొక 2.5 స్పూన్స్ వేసానండి. ఒకే స్పూన్తో అయితే మీరు పెద్దది వేసేసుకోవచ్చు. నాది చిన్న స్పూన్ కాబట్టి 2.5 స్పూన్స్ వేసానండి. ఈ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే దీంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ ఉండవండి. పసుపు, ఆయిల్, ఉప్పు వేయటం వల్ల మనకి 1 మంత్ స్టోర్ అవుతుంది. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసానండి. అవి కొద్దిగా వేగాక మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ దీంట్లో వేసుకోవచ్చు. ఇవి బ్రౌన్ ఆనియన్స్ అండి. నాకు బ్రౌన్ ఆనియన్స్ మరీ బ్లాక్గా అయిపోతే నచ్చదు. అటువైపు రైస్ అవుతుందండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయ్యి ఈ ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యాక ఒక రకమైన స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ స్టార్ట్ అయిన వెంటనే మనం వెజ్జీస్ యాడ్ చేయాలి. క్యారెట్, ఆనియన్, బీన్స్ తీసుకున్నా నేను. ఒట్టి టొమాటో ఉన్నా సరిపోతుందండి బిర్యానీకి, పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. ఇది మొత్తం ఫ్రై అయ్యాక మనం ఏం చేయాలి అని అంటే మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కాజు యాడ్ చేశాను నేను. ఇది చూసారా, ఫుల్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మష్రూమ్ను మనము గ్రేవీ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది తీసుకొచ్చి దీనిలో వేసేయాలి. ఈ గ్రేవీ స్టార్ట్ అవుతుంది, దీని కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే మష్రూమ్ చాలా దగ్గరికి వచ్చేసి కర్రీలా ఫామ్ అవుతుందండి. అది మనకి కరెక్ట్ టెక్స్చర్ అనమాట. ఇలా ఫామ్ అయిన వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ కలుపుకోవాలండి. తర్వాత రైస్ని ఒక జాలీ గిన్నెలో స్టెయిన్ చేసేసాము. ఆ రైస్ తీసుకొచ్చి దీని మీద దమ్ పెడుతున్నానండి. దమ్ ప్రాసెస్ చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి. ఆ రైస్ తీసుకొచ్చి దీని మీద పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టేస్తే సరిపోతుందండి. ఆ దమ్ పెట్టే ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీనిపైన బ్రౌన్ ఆనియన్స్,
బ్రౌన్ ఆనియన్స్ దేనికి అంటే టేస్ట్ కోసం అండి. బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి అన్ని చోట్ల బాగా బ్లాక్గా అయిపోతాయి, కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అంత బ్లాక్గా అవసరం లేదు. ఈ కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి. కొత్తిమీర పుదీనా వేసుకున్నాక ఆ వాటర్ ఏంటంటే బిర్యానీ రైస్, బాస్మతి రైస్ మరిగించిన వాటర్ అండి. దానిలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి అక్కడ అలా స్ప్రెడ్ చేశాను. అండ్ నెయ్యి వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ నెయ్యి కంపల్సరీ బిర్యానీకి పడుతుందండి. ఇదేంటి అని అనుకుంటున్నారు, ఇది ఫుడ్ కలర్ అండి. మీకు మీరు అవాయిడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. నాకైతే అలా రెడ్ రైస్ అంటే ఇష్టం, అందుకే ఫుడ్ కలర్ వేశాను. ఇవి వాటర్ ఏంటంటే సాల్ట్ వాటర్ లైట్గా జల్లాను. ఒక ఫుల్ లెమన్ తీసుకున్నాం కదండి, దాంట్లో హాఫ్ ఏమో ఇందాక వాటర్లో వాడాం, ఇప్పుడు హాఫ్, మిగతా హాఫ్ ఇక్కడ వాడుతున్నాము. వాడిన తర్వాత మూత పెట్టేసి దమ్ చేయాలండి. దమ్కి ఎలా చేయాలంటే వేరే పొయ్యి మీద దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ పెట్టి దానిపైన ఈ గిన్నె పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కింద అడుగు మాడదు. అడుగు మాడకుండా మష్రూమ్ ఈ దమ్కి బాగా కుక్ అవుతుంది. ఈ బిర్యానీ రెడీ అయిపోయిందండి. 15 మినిట్స్ తర్వాత దించేసి ఇలా సర్వ్ చేసుకొని తింటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.